నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని మీద కేసు నమోదైంది. అయితే నిన్న మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో సిఐ మీద వాగ్వాదానికి దిగారు. అసలు ఏం జరిగిందంటారు? ఇలాంటివన్నీ విశ్లేషించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, ఇప్పుడు పేర్ని నాని వాగ్వాదానికి దిగడం కారణం ఏంటి మేడం? అసలు అంటే మీరు అసలు ఈ పోలీసుల తీరు చూస్తే కనుక అయితే వీళ్ళు అసలు ఉపేక్షించకూడదు ఎవరిని, ఎంతటి వాళ్ళైనా ముందు జైల్లో పెట్టి మాట్లాడాలి అనేది నిన్న మనకి ఇంకోసారి తేటతెల్లమైంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఆ రోజే వేసేసి ఉంటే జైల్లో, ఏ రోజు పోలీసులు బట్టలు ఓడదీసి కొడతా అన్నాడు చూడండి, సప్త సముద్రాల అవతల ఉన్న లాక్కొచ్చి మీ సంగతి తేలుస్తానన్నాడు కదా, ఆ రోజే ముందు ఆయన సంగతి తేల్చేయాల్సింది. ఇప్పుడు పైవాడిని వేస్తేనే కదా కిందవాడికి బుద్ధి వస్తుంది, కిందవాడిని వేస్తే పైవాడికి బుద్ధి రాదు. ఇప్పుడు పిల్లాడు తప్పు చేస్తే ఏం చేస్తారు, తల్లి ఏం చేస్తుంది, ఆ పిల్లాడిని తిట్టకుండా పైవాళ్ళని తిడుతుంది, తిడితే వీడు భయపడతాడు, కొట్టక్కర్లే తిట్టక్కర్లే, కానీ అక్కడ జైల్లో పడేయాలి. ఒక్కలకంటే అధ్వానంగా అరుచుకుంటూ, అంటే ఒక ప్రజా సేవలో మనం ఉన్నాము, ప్రజా నాయకుడిగా పనిచేసాం, ఒక మంత్రిగా పనిచేసామనే బుద్ధి జ్ఞానం లేకుండా పేర్ని నాని వెళ్ళి నిన్న మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో ఆ సిఐ మీద ఏంటండి అరుపులు. అసలు నిజంగా మొరగడం అంటాను చూడండి, కుక్క మొరిగినట్టే నిన్న మాట్లాడాడు. మేయర్ అంటే తమాషాలు, మేయర్ అంటే తమాషాలు ఏంటి మేయర్, ఎందుకు అక్కడికి అసలు ఏం జరిగింది అంటే విషయం ఏమీ లేదు అక్కడ. ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీల మీద పీపీపీ మోడల్కి వ్యతిరేకిస్తూ మీరు ధర్నాలు చేయండి అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. సో ఈయన ముఖ్య అనుచరుట, అతను ఎవడ పక్కన కూర్చున్నాడు, మీరు ఫోటో చూస్తుంటారు, సుబ్బయ్య అని, ఇతను జనాల్ని పోగు చేసుకుని పోలీసులు చెప్పారట, మీకు ర్యాలీకి అనుమతి లేదు, మీరు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేయొద్దు, ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు అంటే వినకుండా వెళ్ళి ర్యాలీకి మనుషుల్ని పోగేసి వెళ్ళాడు. వెళ్తే అతనికి 41A ప్రకారం నోటీస్ ఇచ్చారు. అంటే 7 ఏళ్లలోపు శిక్ష పడేదానికి 41A ఇస్తారు, మీకు తెలుసు. అది ఇస్తే ఇతను వచ్చి అటెండ్ అవ్వాల, మళ్ళీ రెండోసారి నోటీస్ ఇచ్చారు, అతను వచ్చి అటెండ్ అవ్వలే. అంటే పొగరనమాట, పేర్ని నాని అనుచరుడిని నన్నే అరెస్ట్ చేస్తారా మీరు అని. సో అప్పుడు ఏం చేశారు, నిన్న తెల్లారి కట్టెళ్ళి అరెస్ట్ చేశారు. సో ఈయన స్టేషన్కి వచ్చి వీరంగం చేస్తున్నాడు, ఎవడు పేర్ని నాని అంటే. అసలు అంతకుముందు సుబ్బయ్యని అరెస్ట్ చేసినప్పుడో ఎప్పుడో మరి ఆ మేయర్ భర్త గారు జనాల్ని పోగేసుకుని వచ్చేసాడు. సో ఇప్పుడు ఆ సిఐ దగ్గరికి వెళ్ళి గొడవ చేస్తే సిఐ ఏమన్నాడు, మీరు మాట్లాడదలుచుకుంటే ఒకళ్ళిద్దరు వచ్చి మాట్లాడండి, ఇలా గుంపుగా వచ్చేసి మీద పడద్దు అన్నాడు తప్ప. అసలు పేర్ని నాని వెళ్ళి రెచ్చిపోవటం అంటే అనుచరుడి కోసం, అతను చేసిందే తప్పు, పైగా దాన్ని సమర్థిస్తూ రెచ్చిపోతున్నాడు అక్కడ. అసలు పోలీసులు తిడితే వెంటనే జైల్లో వేసేయాలండి, ఎంతటి వాడైనా సరే ఎవరైనా సరే. అందుకని అతనికి ఇప్పుడు అరెస్ట్ వారెంట్ ఇచ్చినట్టున్నారు, మరి కేసు పెట్టినట్టున్నారు. కేసు నమోదైంది. ఆయనతో పాటు కూడా కొంతమంది ఉన్నారని వార్త వస్తుంది. ఉండొచ్చు, ఉండనివ్వండి, ఎవరున్నా వేసేయడమే. అసలు ముందు ఆలోచించద్దండి, ఈ ప్రభుత్వం ఆ పని చేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పు చేయకుండా అరెస్ట్ చేయించాడు కదా, అసలు మేయరు కాకుండా భార్య పొజిషన్ అడ్డు పెట్టుకుని మేయర్ భర్త మేయర్ లాగా చలామణి అవడం ఏంటి? పేర్ని నాని కూడా అంతే కదా, భార్యను అడ్డు పెట్టుకునే కదా, అదేంటది అక్రమంగా బియ్యం, రేషన్ బియ్యం దందా మీకు తెలుసు కదా, అందులో వాళ్ళు డబ్బు కట్టాలంటే సగం కట్టి సగం కట్టకుండా తిరుగుతున్నాడు. మొత్తం ఆ గిడ్డంగులు అవంతా కూడా అత్తగారి పేరు మీద భార్య పేరు మీద పెట్టాడు. సో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళు అయితే అరెస్ట్ చేయనన్నారని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో వీళ్ళందరూ భార్యలను అడ్డు పెట్టుకుని మాట్లాడుతూ, షర్మిలానే అంది కదా, నువ్వు నీ భార్యను అడ్డు పెట్టుకుని మాట్లాడతావన్నా అని జగన్మోహన్ రెడ్డిని. కాబట్టి మీరు వైసీపీ వాళ్ళందరూ కూడా చేతకాని వాళ్ళ, ముఖ్యంగా ఈ నేతలందరూ భార్యలను అడ్డు పెట్టుకుని వీళ్ళు పనులు చేసుకుంటారా, భార్యల పేరు చెప్పి వీళ్ళు అరుస్తూ ఉంటారా, అంటే జులుం ప్రదర్శిస్తూ ఉంటారా, భార్యలు ఒకవేళ పొజిషన్లో ఉంటే ఆ పొజిషన్ అడ్డు పెట్టుకుని భార్యల పేరు చెప్పి వీళ్ళు బతుకు వెళ్ళదీస్తున్నారా, ఇన్ని సందేహాలు వస్తున్నాయి. అస్సలండి వీళ్ళు ఏంటంటే పోలీసులు లెక్క చేయట్లా. పోలీసులు ఒకప్పుడు చేసిన తప్పిదానికి 5 ఏళ్ళు, 5 ఏళ్ళు పోలీస్ వ్యవస్థ ఏమైపోయిందండి, నిర్వీర్యం అయిపోయింది. ఐఏఎస్లు ఐపీఎస్లు జగన్మోహన్ రెడ్డికి కాళ్ళు మొక్కినంత పని చేశారా లేదా, వాళ్ళ సీట్లో వైసీపీ వాళ్ళని కూర్చోబెట్టారా లేదా. ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పాడని ఆంజనేయులు కావచ్చు, కాంతిరాణ టాటా కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, ఒక ముంబై వెళ్ళి ఒక నటిని తీసుకొచ్చి హెరాస్ చేసి ఎన్ని చేశారు. అంటే పోలీసుల పరువు వాళ్ళే తీసుకున్నారు. నేను పోలీసుని, నేను కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నాను,
నాకు ఇక్కడ స్టార్స్ ఉంటాయి, నేను స్టార్ లాంటి వాడిని అని అనుకోకుండా నేను ఒక బానిసని అనుకుని వీళ్ళందరూ పనులు చేసి వాళ్ళ స్కాముల్లో ఇరుక్కున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ఆ భావజాలం పోవట్లేదా ఈ పోలీసులకి? ఇంకా కొంతమంది కోవర్ట్లు ఉన్నారా? ఇంకా వైసీపీకి భయపడే వాళ్ళు ఉన్నారా? లేదా తిండి తిన్నాం కాబట్టి తప్పదని భయపడుతున్నారా? ఇవన్నీ తెలియాలండి. ఇవాళ పోలీసులు అవును నేనే పోలీస్ అనుకుని ఫస్ట్ ఎవడైనా పోలీసులు తిట్టినా లేదు బెదిరించినా ముందు జైల్లో వేసేయాలి. ఇప్పుడు పేర్ని నానిని అస్సలు క్షమించకూడదు, ఎందుకంటే రెచ్చిపోతున్నాడు. ఈ రెచ్చిపోవడం ఎందుకు వస్తుంది? ప్రభుత్వం ఎవరిని అరెస్ట్ చేయదు అనేది వీళ్ళకి మైండ్లో అనుకుంటున్నారు. అలా కాకుండా ఈ ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది, బయటికి రానివ్వదు అనే భయం ఒక్కళ్ళకి వచ్చిందంటే మిగతా వాళ్ళందరూ నోరు మూసుకుంటారు. ఇప్పుడు ఇవాళ వల్లభనేని వంశీ ఏమయ్యాడండి? మాట్లాడుతున్నాడా? ఇవాళ పోసాని మాట్లాడుతున్నాడా? కొడాలి నాని ఏమయ్యాడు? పేరుని నాని కూడా ఒకసారి చుక్కలు చూపించండి. నెక్స్ట్ అంబటి రాంబాబుకి లైన్లో ఉంటాడు. మేడం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి యూరోప్కి వెళ్తున్నారు కుటుంబ సభ్యులతో. ఈలోపు పేర్ని నానేమో పోలీసుల మీద వాగ్వాదం చేస్తున్నాడు. పేర్ని నాని అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి అటు వెళ్తున్నారు, ఏంది అసలు దీనికి పరిష్కారం ఏంటి? ఏముంటుంది, రేపు ఈయన అరెస్ట్ అవుతాడు, జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉంటాడు, ఈయన ఏమి చేయలేక గిలగిలా కొట్టుకుంటాడు. చూద్దాం రేపు ఏమవుతుందో. ఈయన వెళ్తే ఓ 10 రోజులు రాడు అంటే తెలిసి వస్తుంది ఈలోగా. అంటే పేర్ని నానికి కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఎలా ఉంటుందో అర్థం అవుతుంది. థ్యాంక్ యూ మేడం.